మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు చేసింది. ఓ కేసు విషయంలో 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఎస్ఏ రంజిత్. ఈ విషయంపై రైటర్ విక్రమ్ ను విచారిస్తోంది ఏసీబీ. మాదాపూర్ స్టేషన్ లోని సిబ్బందిపై 2 రోజులుగా ఏసీబీ నిఘా పెట్టడంతో ఈ అవినీతి బయటపడింది. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు చేస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. అంటే మాదాపూర్ పిఎస్ పై ఏసీబీ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి కంప్లైంట్స్ వెళ్తున్నాయి, ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయి అనుకోవచ్చా? డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ యామిని, ప్రస్తుతానికి ఈ రోజు ఏదైతే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐ రంజిత్ కావచ్చు, లేదు అనంటే ఇటు రైటర్ శ్రీకాంత్ కావచ్చు, వీళ్ళిద్దరూ మాత్రం ఓ వ్యక్తి దగ్గర నుంచి దాదాపుగా డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి కంప్లైంట్ దారు దగ్గర నుంచి అయితే డబ్బులు డిమాండ్ చేయగా చివరికి గత 2-3 రోజుల నుంచి అయితే మాత్రం ఏసీబీ అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ నిఘా పెట్టి ఉంచడంతో మాత్రం ఈ రోజు ఆ కంప్లైంట్ దారుడు వచ్చి మాత్రం 20,000 లంచం ఇయ్యగా మాత్రం ఏసీబీ అధికారులు రైట్ హ్యాండ్ గా దొరకబట్టేశారు. ఈ ఎస్ఐ రంజిత్ ని మరి రైటర్ శ్రీకాంత్ ని కూడా అదుపులో తీసుకొని అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఒక ల్యాండ్ కు సంబంధించిన వ్యవహారము అని తెలుస్తుంది. బట్ ఇది ఎంతవరకు ఏంటి నిజాలు అనేది మాత్రం ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు కూడా నిర్ధారించడం జరగలేదు. ప్రస్తుతం రంజిత్ ని విక్రమ్ ని మాత్రం అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. సాయంత్రంలోగా దీని వివరణపై మాత్రం ఏసీబీ అధికారులు విచారించి మీడియాకు చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. యామిని, అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంలో 20,000 లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్టు తెలుస్తోంది. అంటే గతంలో కూడా వీళ్లపైన ఎలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? ఈ రైటర్ విక్రమ్ కావచ్చు, ఎస్ఏ రంజిత్ కావచ్చు. రైట్, ప్రస్తుతం ఎందుకంటే ఎస్ఐ ఏదైతే రంజిత్ అనే వ్యక్తి ఎస్ఐ ఉన్నాడో అతను గతంలో కూడా కొంతమందిని బెదిరించినట్టు కూడా కొంత సమాచారం అయితే ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకనంటే గతంలో చేసిన పోలీస్ స్టేషన్ లో కావచ్చు, అక్కడ ఎలాంటి ఏమన్నా సస్పెన్షన్స్ కావచ్చు, లేదు అని అంటే మీద ట్రాన్స్ఫర్ ప్లాన్ గురించి కూడా విచారణ అయితే చేపడుతున్నారు. అయితే వీళ్ళు పూర్తి విచారించిన తర్వాత మాత్రం మరిన్ని విశేషాలు తెలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. యామిని. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.